హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కార్ ప్రైస్ హైక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో జనరల్గా మనకి ప్రైస్ హైక్ అనేది ఏప్రిల్ మంత్లో అయితే ఉంటుంది. సో చాలా వరకు కార్ కంపెనీస్ ఈ మంత్లోనే మీకు చాలా వరకు ఇంక్రీజ్ చేస్తాయి ప్రైజెస్, లేదంటే ఏప్రిల్ తర్వాత నుంచి మీకు ప్రైస్ హైక్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఒకవేళ మీరు కార్ పర్చేస్ చేయాలనుకుంటే ఇదే మీకు రైట్ టైం. అందులోని మీకు చాలా వరకు కంపెనీస్ ఆల్రెడీ అయితే చాలా వరకు ఇంక్రీజ్ చేసాయి ప్రైజెస్. 0.5% నుంచి 2% అనేది వాల్యూ ఇంక్రీజ్ అయితే చేశారు ప్రైస్ అనేది, ఎందుకంటే ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో కంపెనీస్ కనుక మనం చూసినట్లయితే టాటా వచ్చి మీకు అరౌండ్ 0.5% అయితే మీకు ప్రైస్ హైక్ అనేది చేసింది. అట్లనే మీకు ఎంజీ వచ్చేసి మీకు అరౌండ్ 2% అనేది మీకు వెహికల్స్ మోడల్స్ బట్టి ఇంక్రీజ్ అయితే చేసింది. అట్లనే హుండై వచ్చి చూసినట్లయితే అరౌండ్ 1% ఎఫెక్టివ్ మే నుంచి ప్రైస్ హైక్ అనేది డిక్లేర్ అయితే చేసింది. ఇట్లానే మనం చూసినట్లయితే మారుతి సుజుకి తర్వాత హోండా కూడా ప్రైస్ హైక్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మేబీ అరౌండ్ మే జూన్లోనైతే మీకు డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో చాలామందికి ఈ టైంలో అయితే చాలా డౌట్ వస్తుంది, ఇప్పుడు మనం తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది. సో డెఫినెట్గా ఒకవేళ కనుక మీరు కార్ పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ డిఫరెంట్ షోరూమ్స్ అయితే విజిట్ చేయండి. ఒకవేళ వాళ్ళకి అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైనా ఉండి మీకు ఆఫర్స్లో కనుక ఈ టైంలో దొరుకుతాయి, డెఫినెట్గా ఆఫర్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ హైక్ అయినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక మీకు పెరిగితే ఓవరాల్గా మీకు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, సో వేరే వాటి మీద కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ టైం కనుక కార్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఈ పాయింట్స్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రైస్ హైక్ అవ్వకముందే మీరు వీలైనంత వరకు కార్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. చూస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.